క్రైస్తవ్యం మతం కాదది, మానవతకు మారు పేరది. క్రైస్తవ్యం మతం కాదది, మానవతకు మారు పేరది. ప్రేమకు ప్రతిరూపమేయది, ప్రేమకు ప్రతిరూపమేయది. యేసుక్రీస్తు మార్గమేయది, యేసుక్రీస్తు మార్గమేయది. క్రైస్తవ్యం మతం కాదది, మానవతకు మారు పేరది. పొరుగువాని ప్రేమింపుము, శత్రువులను ప్రేమింపుము. పొరుగువాని ప్రేమింపుము, శత్రువులను ప్రేమింపుము. ఒక చెంపపై కొట్టిన మరో చెంప చూపుము, ఒక చెంపపై కొట్టిన మరో చెంప చూపుము. కీడుకు ప్రతి కీడెవనికి చేయవద్దన్నది, కీడుకు ప్రతి కీడెవనికి చేయవద్దన్నది. క్రైస్తవ్యం మతం కాదది, మానవతకు మారు పేరది. అధికారిని గౌరవింపుము, అందరికై ప్రార్థించుము. అధికారిని గౌరవింపుము, అందరికై ప్రార్థించుము. అనాథలను ఆదరించి వివాదాల విస్మరించి, అనాథలను ఆదరించి వివాదాల విస్మరించి. ఆధ్యాత్మిక జీవితాన్ని ఆచరించమన్నది, ఆధ్యాత్మిక జీవితాన్ని ఆచరించమన్నది. క్రైస్తవ్యం మతం కాదది, మానవతకు మారు పేరది. వ్యభిచారం కూడదన్నది, వ్యామోహం వీడమన్నది. వ్యభిచారం కూడదన్నది, వ్యామోహం వీడమన్నది. ధనాపేక్ష వలదన్నది, కీడుకు అది నీడన్నది. ధనాపేక్ష వలదన్నది, కీడుకు అది నీడన్నది. సమాధాన మార్గమందు సాగిపొమ్మన్నది, సమాధాన మార్గమందు సాగిపొమ్మన్నది. క్రైస్తవ్యం మతం కాదది, మానవతకు మారు పేరది. క్రైస్తవ్యం మతం కాదది, మానవతకు మారు పేరది. ప్రేమకు ప్రతిరూపమేయది, ప్రేమకు ప్రతిరూపమేయది. యేసుక్రీస్తు మార్గమేయది, యేసుక్రీస్తు మార్గమేయది. క్రైస్తవ్యం మతం కాదది, మానవతకు మారు పేరది. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన ప్రవచన ఛానల్ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు. మరలా నన్ను మీ గృహాల్లోకి రానిచ్చినందుకు మీకు ఎంతైనా వందనాలు చెల్లిస్తున్నాను. నేను ప్రార్థన గురించిన అంశాలు గత 3 వర్తమానంలో విన్నాం. మరి జయవంతమైన జీవితం జీవించడానికి, సక్సెస్ఫుల్ లైఫ్ జీవించడానికి ప్రార్థన ఎంత అవసరమో చెప్పుకోవడం జరిగింది. మరి పోయిన వర్తమానంలో ప్రార్థన ఎలా చేయాలి, గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూస్తున్న తండ్రికి ప్రార్థన ఎలా చేయాలి అని తెలుసుకున్నాం. ధ్యానించుకుంటూ ఉండండి, ప్రార్థన పరులు కావాలని ఆశిస్తూ చెప్తున్నాను. మరి ఈరోజు మరి ఈ 4వ చివరి వర్తమానంలో చెప్పబోయినటువంటి
వర్తమానం లూకాసు వార్త 11వ అధ్యాయము 5వ వచనం నుంచి 13వ వచనం వరకు. ఇక్కడ ఈ ప్రార్థన ఎలా చేయాలి, ఎలా ప్రార్థన చేస్తే దేవుడి దగ్గర నుంచి జవాబు వస్తుంది అనేటువంటి అంశాల గురించి 11వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు ఒక అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేసు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పినట్లా అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పున అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అడగవలసినవన్నీ అతనికి కావలసినవన్నీను లేచి ఇచ్చును అని అతనితో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. గమనించారండి, ఒక స్నేహితుడు అర్ధరాత్రి వేళ వాళ్ళ స్నేహితుడింటికి వెళ్ళాడు. తన స్నేహితుడింటికి వెళ్ళే సమయానికి అది టైం కాని టైం. ఇట్ వాజ్ an ఆడ్ టైం, నాట్ ఈవెన్ టైం. మీద మేలుకొని ఉండి మాట్లాడుకుంటూ ఇంకా పడుకోవడానికి టైం ఉంది అనుకుని వెళ్తే అది ఒక అర్థం ఉంటుంది. మంచి నిద్ర, అర్ధరాత్రి టైం. ఆ టైంలోకి వెళ్ళి తలుపులు కొట్టాడు. విసిగించే టైం కదా, అట్లా కొట్టచ్చా? కానీ తప్పులే, అతని అవసరం అట్లాంటిది. కొంతమంది చాలా అవసరతలో మరి వెళ్తూ ఉంటారు సహాయం చేసే దగ్గరికి, నిరాశ్రయగా వచ్చేస్తూ ఉంటారు, నిరాశతో వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. ఇతను వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి, హలో బ్రదర్, హలో స్నేహితుడా, తలుపు తీ అని చెప్పాడు. ఆయన లోపల ఉండి, ఎవరో మీరెవరో అని అడుగుతుంటాడు. వెంటనే రారు కదా, తలుపు తడతాను ఉన్నాడయ్యా, నేను పలానా వ్యక్తిని, మన ఇద్దరు ప్రార్థనకు వస్తాం కదా. బ్రదర్ ఏం కావాలండి? బ్రదర్ ఏం కావాలి? మా ఇంటికి ఇప్పుడే చుట్టాలు వచ్చారు, వాళ్ళకి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు, మేము చాలా అవసరతలో ఉన్న వాళ్ళకి పెట్టకుండా నేను ఉట్టి చేతులతో పంపలేను, లేచి నాకు కావాల్సినవి నాకు సహాయం చేయయ్యా అని అడిగి. ఆయన లోపల ఒకవేళ వచ్చిన ఆయన బ్రదరు ఏం ఇవ్వకపోతే రేపు మళ్ళీ సంఘంలో చెప్పుకోరు. రాత్రి టైంలో వెళ్తే అతను ఏం దయ లేకుండా, మనస్సాక్షి లేకుండా వెళ్ళగొట్టేశాడని ఈయన ఆ సంఘ కాపురితో కానీ సంఘ పెద్దలతో కానీ చెప్తే వాళ్ళు అడిగి తీరుతారు. ఏమయ్యా దగ్గరుండేది అడిగాడనుకో, ఇదేనా మాదిరి, ఇదేనా ప్రేమ, పెద్ద ప్రార్థనలు చేస్తావు కదా, పెద్ద బల తీసుకుంటావు కదా నువ్వు అని అడుగుతారు. అందుకని లేచి ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకోలేదనుకో ఏమంటాడు ఆయన, అయ్యా బ్రదరు నా ఒంట్లో బాగాలేదు, మా ఆవిడ పడుకుని ఉంది, మా పిల్లలు పడుకున్నారు, మా ఆవిడ అసలు ఉట్టి మనిషి కాదు అన్నాడు అనుకోండి. అప్పుడు ఈయన ఏమంటాడు, అయ్యా 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 టనబాకు, వచ్చిన వాళ్ళు ఆకలితో అల్లాడిపోతారు, చాలా అవమానం అయ్యా, ఉట్టికి పంపలేని. బ్రదర్ నా మాటిని బ్రదర్, పిలవబాగు బ్రదరు, పడుకొని బ్రదరు, అబ్బాబా వెళ్ళు బ్రదరు అంటున్నాడు ఆయన. అయ్యా అయ్యా టనబాకయ్యా, నువ్వు తప్పితే నాకు ఇప్పుడు దగ్గరలో ఎవరు లేరు నాకు, అయ్యా ఓ అడుగుతా ఉన్నాడు. అప్పుడు లేచాడు, ఏం కావాలి చెప్పు, ఆ బియ్యం తీసుకో, ఇంకేంటి ఆ కందిపప్పు, ఇంకేంటి ఆ పంచదార, ఇంకేంటి విసుగైతుంది లోపల. ఆయన ఇసుకుంటుంటే అడిగి ఆయనకి బాగా బాధ అవుతుంది. ఏదో స్నేహితుడిని అడుగుతుంటే కనీసం మంచి లేకుండా కూడా ఏదో పెద్ద ప్రార్థనలు చేస్తాడు. నీకేమైనా కాలిస్తే అడుగు బ్రదర్, మొఖమాట పడబాకని కూడా ఒకసారి అన్నాడు. ఇప్పుడేమో ఎట్లా అంటున్నాడు అని మనసులో బాధ ఉన్నా తప్పదు, మరి సిగ్గుపోతుంది. సిగ్గుమాలి మళ్ళా అడిగాడంట. అతను సిగ్గుమాలి, స్నేహితుడు అయినందున లేచి ఇవ్వకపోయినాను, సిగ్గుమాలి మరలా అడుగుతా అన్నందుకు లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చాడంట. ప్రభు చెప్పిన చిత్రమైన ఉపమానాలు ఇవి, యూనిక్ ప్యారబుల్స్. అయితే నిగూఢ సత్యాలు అందులో ఉంటాయి. మానవ జీవితానికి సరిపడేంత జీవిత సత్యాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పేటువంటి ప్యారబుల్స్లో ఉన్నాయి. నాబోటు పాస్టర్లు ఏంటంటే పెట్టకథలు, మురికి జోకులు, కుళ్ళు జోకులు. ఎందుకంటే పాస్టర్ గారు ఎంత బాగా నవ్విస్తే అంత మంచి పాస్టర్ అని. కొంతమంది పాస్టర్ గారిని పెళ్ళిళ్ళకి పిలుస్తారు వాక్యం చెప్పడానికి. అనిపిస్తుంది దైవజనులు ఇలాంటి రోత జోకులు చెప్పాలా అంటే జనాలు నవ్వించడానికి. ఎక్కడికి ఆయన్నే పిలుస్తాడు, కాసేపు నవ్విస్తాడు జనాలు. వచ్చాడు, అడిగాడు, అతనికి కావాల్సినవన్నీ ఇచ్చాడు, ఇస్తే ఇంటికి వచ్చేసాడు. ప్రభు అంటారు, మీరు కూడా అలా అడగండి, అటువలనే మీరు కూడా అడగండి. ఎట్లా అడగాలి? మాటికి ఎవరిని అడగాలి? దేవుడిని అడగాలి. చాలాసార్లు గమనించండి, ప్రార్థన చేసినప్పుడు మనకి వెంటనే జవాబు రాదు. కొంతమంది ఏం చేస్తారంటే ప్రార్థన చేసి అంతటితో ఆ సంగతి మర్చిపోతారు, వెళ్ళిపోతారు. సపోజ్ దేవా నాకు ఒక 100 రూపాయలు అని అడిగారు అనుకో, కనీసం 100 రూపాయలు ఇచ్చిందాక ఉండాలి. అడిగావు కదా, ఆయన ఇచ్చాడో లేదన్నాడు సంగతి కనుక్కోవాలి కదా. అయ్యా నాకు 100 రూపాయలు అని చెప్పేసి వెళ్ళిపోయావు అనుకో,
నా దగ్గరికి ఎవరైనా వచ్చి పాస్టర్ గారండి ఒక 100 రూపాయలు ఇవ్వండి, సరే అని వెళ్ళిపోయాను. నేను ఏమనుకోవాలి? పాపం ఈయనకేం పిచ్చి పెట్టిందేమో, కనీసం ఉందో లేదో చెప్పాలి కదా, నేను మరి చిందా కాగలి కదా, తీసుకొని వెళ్ళాలి కదా. చాలామంది దేవుని బిడ్డలకి ప్రార్థన చేస్తారు, కానీ ఆ ప్రార్థన ఫలితం ఏంటో దేవుడు ఇచ్చాడో లేదో అవగాహన లేకుండానే ఇక అదే పాడిందా పాటలాగా ప్రార్థన చేస్తూనే ఉంటారు, కానీ ఆ ప్రార్థనకి జవాబు వచ్చిందాక కనిపెట్టుకోరు. అసలు అమాయకత్వం అది, లేదా అనుభవ శూన్యం. ప్రార్థన చేసినప్పుడు నువ్వేమి దేవుడిని అడుగుతున్నావో అది కరెక్ట్గా ఉండాలి. దావీదు మహారాజు అంటాడు 5వ కీర్తనలో, నేను తెల్లారి ప్రార్థన ఏం చేయాలని రాత్రే ప్రిపేర్ చేసుకుంటా, పొద్దున్న లేవగానే దేవుడిని పలాంది అడగాలి. నాకు బైబిల్ కాలేజీనప్పుడు ఒక సంగతి చెప్పారు. నాకు ఒక తెల్లగాయతం తీసుకొని నీకు ఏమేమి కావాలో వరుసగా లిస్ట్ రాయి, ఆ లిస్ట్ రోజు ప్రార్థనలు పెట్టి దేవుని పాదాల దగ్గర పెట్టి దేవుడిని రోజు అడుగుతూ ఉండు. అందులో ఏదో ఒకటి దేవుడు నీకు ఇస్తాడు, దాన్ని టిక్కు కొట్టు. అట్లా ఎన్ని టిక్కులు కొట్టాడో, మరి ఎన్ని ప్రార్థనలు జవాబు ఇచ్చాడు, అన్ని టిక్కులు కొట్టుకుంటారు. అదే సూత్రాన్ని పిల్లలు పెద్దోడిని అయిపోయాను, అదే సూత్రాన్ని ఇప్పటికీ పాటిస్తూ ఉంటాను. అప్పుడు అక్కడున్న మా లెక్చరర్స్ చెప్పిన ఆ సూత్రం ఎంత బాగా పనిచేసిందంటే చాలా అనుగ్రహించాడు. ఈనాటికి అదే సూత్రం ఉన్నది, బ్రహ్మాండమైనటువంటి. ఇది జరగదు, ఇది నా వల్ల కాదు అనుకుని అక్కడ టిక్కు కొట్టించుతున్నాడు దేవుడు. అద్భుతమైన విషయాలు. అందుకని ప్రార్థన అంటే నాకు చాలా ఇష్టం, ప్రార్థన అంటే నాకు చాలా నమ్మకం. ఎందుకంటే దేవుడు మనం అడిగినిస్తూ ఉంటాడు. ఇక్కడ స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు, అయ్యా నాకు చుట్టాలు ఇచ్చారు, మరి కాస్త ఏం తినడానికి వెళ్తున్నాను అని అనలే, నిలబడిపోయాడు అక్కడే. నాకు ఇస్తావా లేదా, ఇవ్వయ్యా ఇవ్వయ్యా ఇవ్వయ్యా, అలా అడగండి అంటున్నాడు ప్రభు. కనుక ఈరోజు ప్రార్థన చేయగానే దేవుడు ఇస్తాడు, ఇచ్చే ఉంటాడు. అయితే ఇచ్చాడా లేదో అనే అవగాహన నీకు రాకపోతే ప్రార్థన ఆలకించువాడా అని ఎట్లా అనగలుగుతావు? దేవుడు నా ప్రార్థన ఆలకించాడని ఇతరులకి నువ్వు ఎట్లా సాక్ష్యం చెప్పగలుగుతావు? దేవుడు ఇచ్చాడనేటువంటి నిర్ధారణ నీకు కలగాలంటే మాటి మాటికి అలా అడుగుతూ ఉంటే కొన్ని రోజులు పట్టొచ్చు, కొన్ని నెలలు పట్టొచ్చు, కొన్ని సంవత్సరాలు కూడా పట్టొచ్చు. నా జీవితంలో అట్లా జరిగింది, సంవత్సరాలు పట్టింది. కొన్ని విషయాలు అయితే 20 సంవత్సరాలు పట్టింది, కొన్ని విషయాలు అయితే నెలల ముందే పలానా మే నెలకు అవుతుంది అనుకుంటే ఏప్రిల్కి అయిపోయేది. అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా చేసే శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. ఇరుగులోంచి విశాలతలోకి నడిపించేవాడు. కనుక ఒక మాట అంటారు ఆయన, మీరు ప్రార్థన చేసినప్పుడల్లా ప్రార్థనలో ఏమేమైతే అడుగుతారు వాటిని మేము పొందుకున్నాము అని మీరు నమ్మినట్లయితే వాటిని నిశ్చయముగా పొందుకుంటారు. ఇంకో వాక్యం ఏంటంటే, భూమి మీద ఇద్దరు ఏకీభవించి ప్రార్థించినట్లయితే, అది వాళ్ళు అంటే ఒక విషయం ప్రార్థన చేసి ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేయాలి. ఒకళ్ళేమో అమ్మ గురించి చేస్తాడు, ఇంకొకళ్ళు నాన్న గురించి చేయటం కాదు, ఇద్దరు అమ్మ నాన్న గురించి చేయాలి. అయితే అవసరం గురించి, దాన్ని ఇన్ వన్ అకార్డెన్స్ అంటారు. అంటే ఒకటిగా కలిసి ఐక్యతగా కలిగి. ఇక్కడ ఇంకో మాట చెప్తాను నేను, లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఉపమానం ప్రభు గారు చెప్పారు. ఆయన చెప్పిన ఉపమానం యొక్క ఉద్దేశం ఏంటంటే, విసుగక నిత్యము ప్రార్థన చేయాలంట. ప్రార్థనలో విసుగు రాకూడదు, విసుగక నిత్యము ప్రార్థన చేయాలి అనేటువంటి ఉపమానాన్ని ప్రభు అక్కడ చెప్పారు. ఏంటి ఆ ఉపమానం అంటే, ఒక విధవరాలు ఉందంట. ఆ విధవరాలు దేశంలోనే ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధికారి ఉన్నాడు. అతడు ధనవంతుడు, దేవుని లెక్క చేయడు, మనుషులను ఎవరు లెక్క చేయడు, ఎవరికి భయపడ్డు. అతని దగ్గరికి వెళ్ళింది ఈవిడ. ఏదో దయగలిగిన వాళ్ళు, సహాయం చేసేవాళ్ళు, మంచోళ్ళని పేరు ప్రఖ్యాతులు ఉన్న దగ్గరికి వెళ్తే అర్థం ఉంటుంది. కానీ అతను మాట వినడు, మనుషులు లెక్క చేయడు, దేవునికి భయపడ్డు, అన్యాయస్తుడని ఉంది. అతని దగ్గరికి వెళ్ళి న్యాయం తీర్చమని అడుగుతుంది. ఎవరు? ఒక విధవరాలు, హోప్లెస్ ఉమెన్, పూర్ ఉమెన్. మరి ఆమెకి ఎలాంటి ఆధారం లేదు. లాయర్ గారికి ఇంత ఫీజు అంటే అంత ఇచ్చి తీరాల్సిందే, బేరసారాలు ఉండవు అక్కడ, వెళ్ళిపోలేకపోతే అంటాడు. నాకు తెలుసు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చు అనగానే, రేపు రావే ముసలిదానా అనేసాడు. మరుసటి రోజు వెళ్ళింది ఆవిడ. మరుసటి రోజు వెళ్ళింది మళ్ళీ అదే మాట అంటున్నాడు, రేపు రావే వద్దాగా. ఆమె రమ్మన్నప్పుడల్లా వెళ్తానే ఉంది. వెళ్ళేసరికి ఆ న్యాయస్తుడు దేవునికి భయపడ్డు, మనుషులను లెక్క చేయనటువంటి ఆ న్యాయాధిపతి విసుగైపోయింది. ఈమె రోజు వచ్చి నన్ను విసుగెత్తుంది, ఇంక మళ్ళీ రాకుండా ఆమెకు న్యాయం తీర్చేస్తాను అని చెప్పేసి ఆమెకి న్యాయం ప్రభు అంటాడు, చూడండి ఒక్కసారి చూడండి, అన్యాయస్తుడు అతను, న్యాయం అనేది అతనికి లేదు. న్యాయాధికారి అన్యాయస్తుడు అంట. ఆయన చెప్పేదేమో న్యాయం గురించి, ఆయనేమో అన్యాయస్తుడు అంట. గాంధీ గారు అనేవాడు ఒక మాట, లాయర్స్ ప్రొఫెషన్ ఈజ్ ఏ లయర్స్ ప్రొఫెషన్ అంట. లాయర్ అంటే లయ్యర్ అంట. అంటే న్యాయవాది అబద్ధాలు చెప్పేవాడని. అబద్ధాలు చెప్పకపోతే కేసు గెలవలేడు. మైలార్డ్, నా క్లయింట్ హత్య చేసినప్పుడు అతను అక్కడ లేడు, ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర కూర్చొని టీ తాగుతున్నాడు, ఇదిగోండి కాలుస్తే అతని చేతిలో కప్పు, ఎదురుగా మోడీ గారు, ఇదిగో ఫోటో చూడని ఆయన క్రియేట్ చేయగలడు ఫేక్ స్టేట్మెంట్స్, ఎవిడెన్సెస్. అందుకని లాయర్స్ బిజినెస్ ఈజ్ లయర్స్ బిజినెస్ అని గాంధీ గారు అన్నాడు. మరి ఇక్కడ అన్యాయస్తుడు
ఆమెను గెలిపించడానికి న్యాయం ఎట్ట మాట్లాడతాడు? అట్లాంటి ఆయన విసిగైపోయాడు. గమనించండి అంటూ ప్రభు అంటాడు, దేవుడు తాను ఏర్పరచుకునే వారు దివారాత్రులు ఆయనకు మొరపెడుతూ ఉంటే వారికి న్యాయం తీర్చడా? వారికి త్వరగా న్యాయం తీర్చునంటాడు. ఎంత గొప్ప మాట అది. తాను ఏర్పరచుకునే వారు దేవుని ప్రార్థన వినాలంటే దేవుడు ఏర్పరచుకునే వారై ఉండాలి. ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్న శరీరానుసారులు, ఆత్మానుసారులు. రోమిలకు రాసిన పత్రిక 8:5 శరీరానుసారులు అంటే అవిశ్వాసులు, శరీరానుసారులు అంటే మారుమనసు లేని వాళ్ళు, శరీరానుసారులు అంటే లోకస్తులు, ఆత్మానుసారులు అంటే మారుమనసు పొందిన వాళ్ళు, ఆత్మానుసారులు అంటే తిరిగి జన్మించిన వాళ్ళు, ఆత్మానుసారులు అంటే విశ్వాసులు. మళ్ళీ క్లియర్ కట్ చెప్తున్నాను, అవిశ్వాసులు ఎవరు? శరీరానుసారమైన మనసు కలిగిన వాళ్ళు. వీళ్ళని బిచ్చగాళ్ళు అంటారు. ఆత్మానుసారులు ఎవరు? బిచ్చగాళ్ళు అనేకంటే వారసులు కారంటారు. వీళ్ళు బానిసలు, వారసులు కాదు. వారసులు ఎవరు? మారుమనసు పొందిన వాళ్ళు, ఆత్మానుసారమైన మనసు కలిగిన వాళ్ళు, దేవుని వల్ల పుట్టిన వాళ్ళు. వీళ్ళు వారసులు, దేవుని యొక్క ఆశీర్వాదాలకి వారసులు. దేవుని వారసులం మన పాట ఉంది. మా పిల్లోడు ఉన్నాడు, గమాన్ లోపలికి వచ్చేస్తాడు, వాడు వారసుడు. అన్నం పెట్టు ఆగలవుతుంది అంటాడు. అది అడుక్కుని అబ్బాయి వచ్చాడు అనుకోండి, ఆయన కూడా అదే అంటాడు, అమ్మా. మావాడు అమ్మ అన్నదానికి, అవతలవాడు అమ్మ అన్నదానికి తేడా లేదు. అడుక్కునేవాడు అమ్మ అంటాడు, అమ్మా ముద్ద అన్నం పెట్టి తల్లి అంటాడు. ఇదేమంటాడు మా కొడుకు, అమ్మా అన్నం పెట్టు, కూర మంచిలే నెయ్యి. ఈజ్ ద అయ్యర్ ఆఫ్ ది హౌస్, ఇంటికి వారసుడు, అతనికి హక్కుదారుడు. ఈ క్యాన్ క్లెయిమ్ వాట్ ఎవర్ హీ వాంట్స్. మారు మనసు లేనటువంటి దేవుని బిడ్డలారా, శరీరానుసారం మనసును దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థన చేయండి. దయచేసి అపార్థం చేసుకోకండి. ముష్టోడు వచ్చమ్మా 4 రోజులు అన్నం లేదమ్మా, ఆగలేదమ్మా అంటాడు. వేస్తాం కదా. అంటే కొడుకు వచ్చాడని ఏదో ఆవిడ, అమ్మా మరో కొడుక ఇంత అక్కడ నిలబడ్డేంది బాబు, రా లోపల నాన్న, దానికి వేడి నీళ్ళు పెట్టాను పోసుకో తండ్రి, మంచం వేసాను పడుకో బాబు అంటుందా బిచ్చగాడిని. దునపోతులు పనులు చేసుకోలేను, అడుగుతున్నావు అడుక్కుంటున్నావు, పాప ఎలా వదిలేదు అనేవాళ్ళు లేరా? అమ్మ అని పిలిచినంతలో కొడుకు అయిపోతాడా? వాడు వారసుడు కాదు. అవిశ్వాసులారా, మారుమనసు పొందని బిడ్డలారా, మీరు గుడికి వెళ్ళినంతలో దేవుని బిడ్డలు కాదు, దేవుని పాటలు పాడినంతలో దేవుని బిడ్డలు కాదు, కానుకలు వేసినంతలో దేవుని బిడ్డలు కాదు. కానుకలు ఎవరైనా వేస్తారు, పాటలు ఎవరైనా పాడతారు, ప్రార్థనలు ఎవరైనా చేస్తారు. యూ మస్ట్ బికమ్ ది అయ్యర్ ఆఫ్ ది గాడ్, అయ్యర్ ఆఫ్ గాడ్, అయ్యర్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యానికి వారసుడు ఉంటే ఆశీర్వాదాలన్నీ నీవే, ఆనందం అంతా నీదే, ఆరోగ్యం అంతా నీదే, పెత్తనం అంతా నీదే. యూ హ్యావ్ ది పవర్ ఆఫ్ ది లివింగ్ గాడ్. దేవుని యొక్క శక్తిని, అధికారాన్ని దేవుడు నీకు అప్పచెప్పేస్తాడు. ఎందుకు నువ్వు అంటాడు ప్రభావ చోటాడు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు మీరు. దేవుని కార్యాలు మనం చేయాలంటే మనం దేవుని బిడ్డలుగా ఉండాలి. దేవుని ప్రార్థన చేయాలంటే దేవుని బిడ్డలుగా ఉండాలి, వారసులుగా ఉండాలి. ప్రార్థనా జీవితం అనేది ఒక మహత్తరమైనటువంటి ఆయుధం. శత్రువు సామ్రాజ్యాన్ని కూలగొట్టడానికి, శత్రువు యొక్క సామ్రాజ్యపు కోట గోడలు కూలగొట్టడానికి కదా. ఎరికో గోడని 7 రోజులు చుట్టూ తిరిగి ఏం చేయలేక కూలగొట్టేశారు. ప్రార్థనలో అంత శక్తి ఉంది. ప్రార్థనను మర్చిపోబాకండి, ప్రార్థనను నిర్లక్ష్యం చేయబాకండి. ఎలాంటి సమస్య కూడా వచ్చినప్పుడు ప్రార్థన చేస్తుంది. అయితే ఇక్కడ ఒక సంగతి గమనించాలి. యోహాను సువార్త 15:7 అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచేను ఎడల మీకు ఏది ఇష్టం అడగండి. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ ఆస్క్, ఇట్ విల్ బి గివెన్ టు యూ. ఎవరంటారండి ఆ మాట? ఒకటి అడుగుతాను ఇస్తావంటే ఏమో నువ్వేమో అడుగుతావు. అది ఇక్కడ ఆయన అట్లా అంటలే, మీకు ఏది ఇష్టమో అడగండి, కానీ ఒక కండిషన్, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిన ఎడలా మీకు ఏది ఇష్టమో అది అడగండి. నాలో మీరు ఉండాలి. మొట్టమొదటి మిమ్మల్ని ఎవరైనా చూసినప్పుడు లోకానికి నేను కనబడాలి, మీరు కాదు. మీ చూపులు చూసినప్పుడు యేసయ్య చూపులు కనబడాలి, మీ మాటలు వింటున్నప్పుడు యేసయ్య మాటలు వినబడాలి, మీ ఆలోచనలు యేసయ్యకి సంబంధించిన ఆలోచనలు ఉండాలి. పాపాలకు సంబంధించి, లోకాలకు సంబంధించి, ధనానికి సంబంధించి, మోసాలకు సంబంధించి, అబద్ధాలు, అట్లాంటి ఆలోచనలు ఉంటే మీరు నాలో ఉన్నట్టు కాదు. నా మాటలు మీలో ఉండాలి. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే చెడ్డ మాటలు, నోరు తెరిస్తే వాళ్ళ గురించి వీళ్ళ గురించి సాడీలు. అలా కాదు. దావీదు మహారాజు ఒక అద్భుతమైన సాక్ష్యం అంటాడు. ఏమంటాడు తెలుసా? నా గిన్నె నిండి పొర్లుతున్నది అంటాడు, ఓవర్ఫ్లోయింగ్. అది ఎట్లా జరిగిందంటే ఎక్కువైపోయింది లోపల. గ్రంథం కొత్త నిబంధనలు అదేందో మాట, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనిది. అంటే అట్ ది టిప్ ఆఫ్ టంగ్, నాకు 4 కొసలో వెంటనే దేవుని మాటలు రావాలి. ఏమి రాకపోతే స్తోత్రం అనండి, కృతజ్ఞతావచనం అనండి, హల్లెలూయా అనండి, ప్రభువుకు మహిమ కలుగును కాకనండి. ముతక మాటలు ఎందుకు, రోత మాటలు, ఆ మురికి జోకులు అవి పరిశుద్ధులకి తగవు, బూతులు తగవు. దేవుని బిడ్డలారా, మన నిజంగా దేవుని బిడ్డలు అయితే
దేవునికి లక్షణాలు మనం పుణికిపుచ్చుకుంటాం. మన ఉనికే మన జీవితంలో దేవుడు ఉంటే దేవునికి లక్షణాలు పొడచూపుతుంటాయి. బైబిల్ గ్రంథంలో ఒక ఆమె ఇల్లు గురించి చెప్పారు. ఆ ఇల్లు గురించి ఏం చెప్పారంటే ఆ ఇల్లు పరిమళ వాసనతో నిండి ఉండేనని. భలే మంచి సాక్ష్యం కదా. ఆ ఇంట్లో ఫ్రాగ్రెన్స్ అరోమా అక్కడికి వెళ్ళేసరికి గుప్పుడు వచ్చేస్తుంది. ఎవరైనా అక్కడికి వెళ్తే అక్కడే ఉండాలనిపిస్తుంది కాసేపు. పరిమళ సువాసనలు ఉండేటువంటి ఎఫెక్ట్ అట్లాంటిది. ఎందుకని ఆ ఇంట్లో పరిమళ సువాసన వచ్చింది తెలుసా? ఆ ఇంట్లో యేసు ఉన్నాడు. యేసు ఆ ఇంటికి వెళ్ళంగానే ఆ ఇంటి ఆవిడ ఆ అత్తరుబుడ్డి పాల్గొట్టి ఆయన కాళ్ళ మీద పోసి కాళ్ళని అభిషేకం చేసి తల వెంట్రుకలు పెట్టి చూసిందంట. ఇల్లంతా గుప్పమని సెంటు వాసన వచ్చింది. అక్కడ ఉన్నోళ్ళందరూ అక్కడే ఉండాలనిపించింది. అక్కడ మంచి సాక్ష్యం ఉంది, అక్కడ మంచి పేరు ఉంది, అక్కడ ఆనందం ఉంది, అక్కడ సంతోషం ఉంది, అక్కడ సమాధానం ఉంది. దీనికి కారణం యేసయ్య. జీసస్ క్రైస్ట్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ద హౌస్. నీ జీవితంలో యేసుక్రీస్తు సెంటర్ ఆఫ్ యువర్ హార్ట్గా ఉండాలి. ఆయన నీ హృదయంలో నివాసం చేయాలి. నీ జీవితం మీద ఆధిపత్యం ఆయనకు ఉండాలి. నీ జీవితానికి నాయకుడిగా ఉండాలి. నీ జీవితానికి భరోసా ఆయన ఉండాలి. నీ జీవితం మీద పెత్తనం ఆయనకే ఉండాలి. నీ జీవిత నామని ఆయన నడిపించే చుక్కానిగా ఉండాలి. ఇంకెవరు నీ జీవితాన్ని నిర్దేశించకూడదు. చాలామంది విశ్వాసుల్ని అవిశ్వాసులు నడిపిస్తూ ఉంటారు. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని ఈరోజు ప్రార్థనకి వెళ్ళబాకండి, ఈరోజు వెళ్ళకూడదు అంటే వెళ్ళరు. వాళ్ళు మాటలు అంటారు లోకస్తులు. దేవుడు అంటే లేదు వాళ్ళకి. మారు మనసు లేని అనుభవం, పాప జీవితం నుంచి విడుదల పొందలే, చెడ్డ అలవాట్లు పోలే. కానీ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు ఇచ్చే సలహాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి విశ్వాసుల మీద. నా అనుభవం ఇది. మీ అయ్యగారు ఏంటి అటు చెప్తున్నాడు ఏంటి ఇటు చెప్తున్నాడు ఏంటి అని వాళ్ళు అంటారు. వాళ్ళు వచ్చి నా దగ్గర చెప్తారు, అయ్యగారండి అట్లా చెప్పకూడదు అంట కదా. ఎవరు చెప్పారమ్మా? ఆ చెప్పినా ఎవరు? విశ్వాస ప్రార్థన చేస్తుందా, మారు మనసు పొందిందా, బాప్తీసం తీసుకుందా? మా గ్రౌండ్లో బాప్తీసం ఇచ్చే ట్యాంక్ ఉంది, బాప్తీసం ఇస్తున్నాము. బాప్తీసం ఇచ్చేటప్పుడు తండ్రి కుమారు పరిశుద్ధ ఆత్మనాలు 3 సార్లు ముంచుతారట. మరి ఆ సంగతి నాకు తెలియదు. మనిషి చచ్చిపోయిన తర్వాత సమాధిలో ఒకసారి పెడతారు కదా, ఆ శవాన్ని అటుపెట్టి 3 సార్లు పెట్టరు శవాన్ని, ఒక్కసారి పడుకోబెడతారు. అట్లా అమ్మ ప్రార్థన తండ్రి కుమారు పరిశుద్ధాత్మనామలో నీకు బాప్తీసం ఇస్తున్నా చెప్పి ఫినిష్. అందులో అంటే పాతి పెట్టబట్టం తిరిగి లేవటం. మీ అయ్యగారు ఏంటి 3 సార్లు చేయలేదంటే అది అయ్యగారు తప్పు చేశాడు. విളിచి అడుగుతున్నామ్మ 3 సార్లు పెట్టడం ఏంది? మనిషిని ఒకసారి పూడ్చిపెడతారు. ఒకసారి పెట్టి లేపి ఒకసారి పెట్టి అటు చేరు తల్లి. అయినా వాళ్ళు చెప్పి మాటలు వినబాకండి మీరు. అనేకసార్లు విశ్వాస జీవితంలో అవిశ్వాసులు రాజ్యం వెళ్తున్నారు. వాళ్ళ సలహాలు చాలా మంచిగా ఉంటాయి. మనల్ని ఏదో ప్రేమిస్తున్నట్టు, మనకేదో మేలు చేస్తున్నట్టు. సైతనాడు అట్నే కదా చేసింది అవ్వమని, సావనే సావరండి. అక్కడ ఆయన అన్నదేంటి? మీరు నిశ్చయంగా చేస్తారు, షూర్లీ విల్డై. అది దేవుడు చెప్పిన కన్ఫర్మేషన్. దేవుడు చెప్పే మాటని కాదనడానికి ఎంత ధైర్యంగా ఎన్ని గట్స్ కావాలి. ఖండితంగా నేస్తున్నాడు, మీరు చావనే చావరు అంటే దాని అర్థం ఏంటి? దేవుడు అబద్ధం చెప్పాడు. మరి ఎందుకని ఈ రకంగా చచ్చిపోతున్నారు? ఈ రకంగా ముఖేష్ అంబానీ ఆయన గారికి లక్షల కోట్లు ఉన్నాయి. ఆయన కొడుకు పెళ్లి మనన జరిగింది. ఆయన వేసుకున్న కోట్లు ఖరీదంట. ఆయన గెస్టులు పిలిపించాడు విమానాలు. ఆ గెస్టుల కోసం 100 విమానాలు ఏర్పాటు చేశాడు వాళ్ళని అటు ఇటు తిప్పడానికి. ఒక ఆయన పాటలు పడితే ఆయనకు 70 కోట్లు ఇచ్చాడంట. లక్షల కోట్లు ఉన్నాయి ఆయనకి. ఆ పిల్లడు పెళ్లి కొడుకు మరి మాటలు వాక్యాలు చెప్తా మైకులో చెప్తా ఏం సుఖం, నా జీవితం కష్టాలతో కూడినటువంటిది, అది గులాబీల పానుపు కాదు. మై లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్ బట్ ఇది ఫుల్ ఆఫ్ థాన్స్. ముళ్ళకంప అయిపోయింది. ఎప్పుడు చచ్చిపోతా నాకు తెలియదు. నాకున్న రోగం అట్లాంటిది, నాకున్న బాధ అట్లాంటిది అంటే వాళ్ళ నాన్నగారు అంబానీ గారు ఎట్లా అంటే ఆయన కోటీశ్వరుడు కదా, కోట్లేశ్వరుడు, మల్టీ బిలియనీర్. నీళ్ళు కళ్ళ టప అట్లా గారిపోయి అంటే కొడుకుని రక్షించుకోలేనటువంటి అసహాయ స్థితిలో, నిస్సహాయ స్థితిలో. ఏంటంటే ఆయనకు రోగం ఉబ్బసం అంటండి. నాకుంది కూడా ఉబ్బసమే, చిన్నప్పటి నుంచి ఉంది నాకు. చాలాసార్లు నేను చచ్చిపోతాను అనుకున్నారు. ఆ నెబ్యులైజర్లో పెట్టారా, ఇప్పటికీ నాకు ట్రీట్మెంట్ జరుగుతుంది. నేను బతికే ఉన్నా. దేవుడు వాడుకుంటున్నాడు. దేవుడు వాడుకునే పనిముట్టిని ఎవరు కదల్చలేరు. ఎందుకంటే ఆ పనిముట్టు దేవునికి అవసరం. దేవునికి అవసరం లేదనుకోండి, దేవుడు పడేస్తే దాన్ని ఎవరేం చేయలేరు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పడేస్తారు, కాల్ చేస్తారు. ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పడవేయబడి. దేవుడికి పనికి రాని వాళ్ళు వాళ్ళంత లోకంలో ఎంత గొప్ప వాళ్ళైనా సరే దేవుడికి అక్కర్లేదు వాళ్ళు. కనుక మన దేవుని బిడ్డలను భయపడక్కర్లేదు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించు. ఒక సామాన్య మానవుడు, ప్రొటెక్షన్ లేదు, సెక్యూరిటీ లేదు, మరి ఏమీ మంది ఆర్భాటం లేదు. కానీ అట్లా సామాన్యమైన మానవుడిని దేవుడు కాపాడుతూ ఉంటాడు, ప్రాణాన్ని కాపాడుతాడు. హన్నా అని ఆమె 1వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం అంటది. దేవుడు అన్న మాటలు
మృతినందించేవాడని నేనే, బ్రతికించేవాడని నేనే. మృతులను సజీవులను గాను, సజీవులను మృతులను గాను చే శక్తి కలిగిన దేవుడు అంటాడు. మన దేవుడు అంత గొప్ప దేవుడు. చనిపోయిన వాడిని బతికించగలడు, బతికున్న వాడిని చంపేయగలడు. డాక్టర్ గారు ఏమంటారు? మా ప్రయత్నం మేము చేస్తాం, తర్వాత దేవుడి దెబ్బ. అంటే దేవుడు ఒక్కడే వ్యక్తిని బతికించగలడు. నేను డాక్టర్నే, స్పెషలిస్ట్నే, ఫారిన్ కూడా వెళ్ళాను, మంచి హైలీ సాఫిస్టికేటెడ్ మెడిసిన్స్ నాకు తెలుసు. గుండెని తీసి గుండెని పెట్టగలను, ఊపిరితిత్తులను పెట్టగలను, కళ్ళు తీసి కళ్ళు పెట్టగలను, కిడ్నీస్ తీసి కిడ్నీ పెట్టగలను, బాడీ పార్ట్స్ అని మార్చగలను. కానీ ప్రాణాన్ని మటుకు ఎక్స్చేంజ్ చేయాలి. ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది, లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది, మరి కళ్ళు మార్పిడి ఉంది. ప్రాణం మార్పిడి లేదో అది ఒక దేవుడికి మాత్రమే సాధ్యం. అట్లాంటి దేవుడిని మనం ప్రార్థించాలి. ఆ దేవుడే మనల్ని కాపాడగలడు, ఆ దేవుడే మనల్ని రక్షించగలడు. మనల్ని ఆ విధంగా ప్రాణాపాయం నుంచి మనం తప్పించేసి మనకు నిత్యజీవం ఇవ్వడానికి దేవుడు మనిషి రూపంలో ఈ లోకంకి వచ్చి ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టకపోతే మన ప్రాణం మనకు దక్కే కాదు. ప్రాణం పెట్టి సమాధి అయిపోయి చనిపోయి మరణాన్ని ఓడించి, మరణపు ముళ్ళను విరిచి, మరణపు కోరలు చీల్చి, సమాధి జయించి విజేత చిరంజీవిగా వచ్చేసాడు. చిరంజీవి అంటే అర్థం ఏంటి తెలుసండి? ఇమ్మార్టల్ అని, అంటే అమరుడు, చావులేనివాడు. నువ్వు చిరంజీవి కాదు, ఆయన చిరంజీవి అని పేరు పెట్టుకున్నావు, అది అర్ధరహితం. అది ఇప్పుడు శ్రీనివాస్ అని పేరుంది అంటే శ్రీనివాసంగా కలవాడని. మీరు చూడండి, ఆ తిరుపతి గురించి ప్రతిరోజు ₹1,00,00,000 ఆదాయుడు. ఆ పేరు ఆయనకి సరిపోయింది. ఆయన సిరి కలిగిన వాడు, కోట్లు 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 ఆయన ఉన్నాయి. ఈ లారీ డ్రైవర్ అదే పేరు, ఆటో డ్రైవర్ అదే పేరు, శ్రీనివాస్ అంట. అదే పొద్దున్న నుంచి సాయంత్రం పని చేస్తే కానీ అది డబ్బులు రావు. దేవుడు అంటే గొప్పవాడు అని అర్థం. సిరి సంపదలకు ఆయన నిలవని అర్థం. యేసుప్రభు చిరంజీవి, ఆయన చావులేనివాడు. 6:16 1 తిమోతిలో ఉంది. సమీపింపరాని తేజస్సులో నివసించుచు ఆయన అమరత్వం కలిగి ఉన్నాడు. మానవులలో ఎవడు ఆయన చూడలేదు, చూడనేరాడు, చూస్తే బతకలేడు. ఆయన అమరత్వం కలిగిన దేవుడు, చావులేని దేవుడు, చావును ఓడించిన దేవుడు, మృత్యువును ఓడించిన దేవుడు, మానవాళికి నిత్య జీవాన్ని ప్రసాదించిన దేవుడు, మానవులను మరణ బారి నుంచి తప్పించగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన ఏకైక దేవుడు యేసు ప్రభు. అట్లాంటి దేవుడిని రక్షకుడిగా అంగీకరించు, నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడు. దేవుడు మన వినికిడిలో ఈ మాటలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడు విందేవా, కృప కలిగిన మా పరలోకపు తండ్రి, ప్రార్థన ఆలకించువాడా, నీ పాదములకు స్తోత్రాలు. మిమ్మల్ని ప్రార్థించడం ద్వారా మా జీవితాలకి ఎలాంటి మేలు కలుగుతాయో సవిస్తరంగా మేము మాట్లాడుకున్నాం. ఈ మాటలు ఏమి కూడా వృధాగా పోకుండా సాధించండి. నేను వాళ్ళందరినీ ఆశీర్వదించండి. మరలా వచ్చే వర్తమానాలకి మమ్మల్ని సిద్ధపరచండి. ఆ విధంగా నా తండ్రి, ఇంతవరకు వాక్యం చెప్పిన దాసుడు నన్ను కూడా కరుణించండి. నాలో ఉన్న బలహీనతలన్నీ నాన్న కృప చూపించండి ప్రభావ. మీ బలమైన పాత్రగా మీరు వాడుకోండి. ఈ వాక్యాలు ఉన్న బిడ్డలందరినీ దీవించండి. నీకే మహిమ ఘనత ఆరోపిస్తూ నీ ప్రియ కుమారుడు మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.